విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు నగరంలోని పలు హాస్టల్స్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహారాణిపేటలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ మరియు జమ్మూ గ్రామంలోని జ్యోతిరావు పూలే వసతి గృహాన్ని, డబుల్ కాలనీలోని కేజీబీవీ ఆశ్రమ పాఠశాలను, పూల్బాగ్లోని ఏపీ మోడల్ గర్ల్స్ స్కూల్ను ఆమె ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అదితి గజపతిరాజు ఆయా హాస్టల్స్కు వెళ్లి స్వయంగా అక్కడ పరిస్థితులను పరిశీలించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో తనిఖీ చేయగా అక్కడ నెలకొన్న సమస్యలను విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తమకు సరిపడా రూములు లేవని, భవనం కూడా నిర్మించి చాలా రోజులు కావడంతో చాలా వరకు భవనం శిథిలావస్థకు చేరుకుందని విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్పందించిన అదితి గజపతిరాజు మరమ్మతులకు ఎంత బడ్జెట్ కావాల్సి ఉంటుందో అంచనా వేసి ప్రతిపాదనలు పంపాలని వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు. అక్కడ వాళ్ళంతా ఇంటీరియర్లో ఉన్నాయి. కానీ మా ప్లాన్స్ ఏదో పడిపోయేటట్టు చుట్టూరా పెట్టుకొని కింద పడుతుంటారు. అదే అంటుంది, అదే అడిగి మీరిద్దరు కలిపితేనే కదా ఏదైనా సొల్యూషన్ వస్తుంది. మీరు ఆవిడ కూడా రావాలి కదా. సార్ ఉన్నారు, సారు ఫోన్ చేయండి. బుక్స్ మీకు వచ్చిన బుక్స్ ఎలాగో మీరు ఇచ్చేస్తారు. టీచర్స్ ఎలాగో ఉన్నారు, ఎడ్యుకేషన్ అవన్నీ ఎలాగో ఉన్నాయి. రెండు డిపార్ట్మెంట్స్ ఉంటేనే అలా అవుతుంది. ఈ హాస్టల్స్ ఏదైతే మీరు చూపించండి మేడం, మేము కూడా చూపిస్తాం. స్టే చేసేసాను. మేడం మాకు ఇంట్లో కూడా అన్ని పని మా చేసేది కూడా ఉంది. కరోనా తర్వాత అయింది అంటే అంటే నమస్కారం.
ఈరోజు మనం సోషల్ వెల్ఫేర్ హాస్టల్ని చూడటానికి వచ్చాము, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ని. అయితే ఇది ప్రత్యేకంగా ట్రైబల్ గర్ల్స్ కోసమే ఈ హాస్టల్ ఉంది. అయితే ముందు ఇది ఓన్లీ స్పెషల్గా ఓన్లీ డే స్కాలర్స్ ఉండేవారు, రెసిడెన్షియల్గా ఉండేది ముందు. కానీ ఇప్పుడు హాస్టల్ అండ్ ఎడ్యుకేషన్ క్లాసెస్ కూడా ఇక్కడే కన్వర్ట్ చేశారు అన్నమాట. అయితే ఇప్పుడు స్థలం సరిపోవట్లేదని టీచర్స్ వాళ్ళందరూ ఇంకా కొత్త బిల్డింగ్ కడితే మనకి స్థలం ఎక్కువ వస్తుందని కోరుతా ఉన్నారు. అలాగే ఇన్ని రోజులు ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చాలా పాడైపోయినాయి. అలాగే వాళ్ళు ఎస్టిమేట్ వేయటానికి కూడా లాస్ట్ వీక్ వచ్చి వాళ్ళు ఎస్టిమేట్ వేయటానికి కూడా మెజర్మెంట్స్ అవన్నీ తీసుకున్నారు. సో త్వరలోనే మనం ఇవన్నీ రిపేర్ చేయటం మొదలు పెడతామని మేము కోరుకుంటా ఉన్నాము. అయితే మనం ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అలాగే మనం ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళకు కూడా చెప్పి మనం వీలైనంత వరకు మనం రిపేర్ చేయటం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఇక్కడ ఫుడ్ అన్నీ కూడా 4 పూటలు ఫుడ్ అన్నీ కూడా పిల్లలకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంతా క్లీన్గానే ఉంచుతున్నారు, కానీ ఇంకా చాలా రిపేర్స్ ఉన్నాయి. అలాగే మెష్లు ఇటువంటివి అన్నీ పోయినాయి, అటువంటి రిపేర్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. బెడ్స్ సరిపోవటం లేదు. అలాగే చాలామంది కిందన కూడా మెయిన్గా కిందన పడుకుంటున్నారు పిల్లలు కూడా. సో సేఫ్టీ ఇష్యూస్ కూడా ఇటువంటి రిపేర్స్ జరిగితే ఈ సేఫ్టీ ఇష్యూస్ కూడా బాగా తగ్గుతాయి. ఎందుకంటే డోర్స్ కూడా ఇటువంటి విండోస్ కూడా సరిగ్గా లేవు. ఇవన్నీ కూడా రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో కోవిడ్ టైంలో హాస్టల్ మూసేశారు. ఆ టైంలో బెడ్స్ పట్టుకెళ్ళారు. అలాగే మళ్ళీ పట్టుకెళ్ళిన బెడ్స్ మళ్ళీ పంపించలేదు. అది కూడా ఇక్కడ బెడ్స్ చాలా పాడైపోయినాయి, రస్ట్ కూడా అయిపోయినాయి చాలా. అవన్నీ కూడా మనం మళ్ళీ ఒకసారి పూర్తి రివ్యూ చేసి మనం ఇవన్నీ రిపేర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ క్లీనింగ్ వచ్చినప్పుడు అయితే క్లీన్గానే ఉంది. మరి మీరు చెప్తున్నారు, దాంట్లో డెఫినెట్గా మళ్ళీ నేను సర్ప్రైజ్ విజిట్ అనేది పెట్టి నేను చూస్తాను. వాళ్ళు ఈ విధంగా క్లీన్ చేస్తే పర్వాలేదు, ఈ విధంగా లేకపోతే మనం మళ్ళీ ఒకసారి సర్ప్రైజ్ విజిట్ పెట్టుకుందాం. మీరు నాకు చెప్పినందుకు థ్యాంక్ యూ.